ఇబ్బందుల పాలయ్యేది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకెళ్ళినాం తప్ప ఏ పదవి వస్తుందనో లేకపోతే ఎమ్మెల్యే అయితమనో లేకపోతే ఇంకేదో అయితమని ఏ రోజు కూడా మేము అనుకోలేదు. తెలంగాణ వస్తే మస్తు ఆంధ్ర పాలకుల గుప్పిట్ల నుంచి మనం బయటపడాలి, మనకు నీళ్ళ దోపిడీ నియామకాల దోపిడీ నిధుల దోపిడీ జరుగుతూ ఉంది అన్న ఉద్దేశంతో కమ్యూనిస్టులు ఎక్కడ కూడా ఏడైతే దోపిడీ ఉంటుందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే మనస్తత్వం. అరే మన కేసీఆర్ గారు కూడా అట్లాగనే ఆ పోరాటంలో భాగస్వామి అవుతుండు కదా, వారి నాయకత్వంలో మనం కూడా ఈ దోపిడీకి వ్యతిరేకంగా పనిచేద్దామని ఒక వామపక్షవాదిగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు వారి అడుగు జాడల్లోనే నడుస్తూ ఉన్నాం. కష్టం వచ్చినా కష్టపడ్డం, సుఖం వచ్చినా సుఖపడ్డం, అన్ని కూడా కేసీఆర్ గారు నాకు 5 సంవత్సరాలుగా 5 పర్యాలు విభవించిండు. సత్యార్థకాలం వారి తీరులోనే వారి నాయకత్వంలో పనిచేస్తా. దొంగ నా కొడుకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోతాడో వాడోడో పోయిండు వీడోడో పోయి ఈయన పోతాడంటే ఎవరైతే అన్నాడో చెప్పు తీసుకొని కొడతాడు. ఎర్రగడ్డలు చెప్పు కుడికాలు చెప్పుకుంటా కాదు. కేసీఆర్ గారు నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. రాజకీయ భిక్ష పెట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఎవడైతే వీళ్ళ లెక్క పార్టీలు మారేవాళ్ళం కాదు. మేము తెలంగాణ కొరకు పనిచేసే వాళ్ళం. బ్రోకర్ ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. అయినా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. నా పనితనమే రేపు రాబోయే రోజులలో రుజువు చేస్తుంది. పదవి ఉన్నా లేకున్నా వారి నాయకత్వంలోనే వారు ఇవాళ ఇంట్లోనే మంట నేను బతుకున్నంత కాలం, కేసీఆర్ గారు జీవించున్నంత కాలం వారి నాయకత్వాన్ని పనిచేస్తా. నీతి నిజాయితీ అనేది మా అయ్య మా అమ్మ నేర్పింది నాకు. ఇలా ఆయన అదే ఇల్లు ఉన్నది, పార్టీ చేయనాడు, ఇవాళ అదే కారు ఉన్నది, ఆ కారే ఈ కారు దిగేది లేదు. కారే మనకు ఆదర్శం. కేసీఆర్ నాయకత్వం మనకు శ్రీరామ రక్ష. ఈ ప్రాంతాభివృద్ధికి శ్రీరామ రక్షని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 2 విషయాలు చెప్తా ఉన్నాను. అందరినీ నేను కోడి పిల్లలాగా సాధినను, కానీ మోసం చేస్తా ఉన్నారు. స్వార్థం కొరకు, ఒక్కొక్కరి స్వార్థం కొరకు. ఈ స్వార్థాలు ఎన్నడక్కడ రావు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా అన్ని అబద్ధాలు చెప్పి ఎట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో వీడు కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అంటాడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి మొన్న ఎమ్మెల్యే గెలిచిండు. అన్ని చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఇలా చండూరుకు నేను ఉప ఎన్నికలు గెలవగానే 570 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఇక్కడ పెట్టాను. నేనే రాజీనామా చేస్తే వచ్చినాయన్నాడు. గెలిచిండు. 5 నెలలు అవుతుంది. 5 రూపాయలు ఖర్చు పెట్టినవా? ఈ చండూరు ప్రజలను, చండూరు లోకల్ ప్రజలను దుమ్ము బుక్కిస్తున్నావు. అన్నం తినటలేరు. ఇలా రోడ్డు మీదకి వస్తే దుమ్ము బుక్కుతున్నారు. 30 కోట్ల రూపాయల నిధులు పనులు మొదలైతే ఆ పనులన్నీ ఆపించిండు. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడు, వాళ్ళని ఆగమాగం చేస్తున్నాడు. బిడ్డ నా పార్టీకి వస్తావా లేదా, లేకపోతే నీకు బిల్లులు రావని 75% ఇలా పార్టీలో పోయిన వాళ్ళని బిల్లుల కొరకే బెదిరించి ఈరోజు తను ఆ పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళు మనస్ఫూర్తిగా పోలేదు. వాళ్ళు చిన్న బతుకులు రెక్కాడితే డొక్కాడుతుంది. ఇలా వాళ్ళు అన్ని డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ డబ్బుల కొరకు వాళ్ళని భయపెట్టి తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని రోజుల వరకే వాళ్ళు ఇలా ప్రజలంతా కూడా ఏమనుకుంటా ఉన్నారు, కేసీఆర్ గారు కావాలనుకుంటా ఉన్నారు. ఈయన ఏం చెప్తుండు, ఎంపీ అభ్యర్థిని గెలిపి నేను మంత్రిని అయితే అని చెప్తా ఉన్నాడు. లక్ష్మికి ఇస్తే లక్ష్మి
ఎంపీగా గెలుస్తుంటే ఓ గెలువునోని తీసుకొచ్చి నా కంట కట్టిరని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? వాస్తవాన్ని వాళ్ళంతా చేతులు ఎత్తు. ఇది ఈ విధంగా మాట్లాడుతుంది. తనే నిజం ఒప్పుకున్నాడు.